నెక్స్ట్ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్. 10 మార్క్స్ ప్రాబ్లమ్ లో ఒకటి కన్సైన్మెంట్ అడిగితే, రెండోది మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాడు. కన్సైన్మెంట్ లో మనకి బేసిక్ మోడల్ అనేది చెప్పొచ్చు. ఏంటంటే కన్సైనర్ గూడ్స్ సెండ్ చేసినందుకు ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. కన్సైనర్ ఎక్స్పెన్సెస్, తర్వాత కన్సైనింగ్ ఎక్స్పెన్సెస్, సేల్స్, కమిషన్, వీటి రిలేటెడ్ గానే అడుగుతున్నాడు. అంటే అన్సోల్డ్ స్టాక్ గానీ ఇంకా రిమైనింగ్ ఉన్న మోడల్స్ ఏం అడగట్లేదు, బేసిక్ మోడల్ అనేది అడుగుతున్నాడు స్టార్టింగ్. కాబట్టి ఆ మోడల్ అనేది చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటి అంటే మనకి సబ్స్క్రిప్షన్ ఇంక్లూడ్ అని, రెంట్ ఇంక్లూడ్ అనేసి, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ అనేసి, అలా మనకి ఎనీ 3 కానీ 4 అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇస్తాడు. వాటికి రిలేటెడ్ గా టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ కొన్ని నేను ఇచ్చాను, ఈ మోడల్ అనేసి, అంటే ఈ మోడల్ చూసుకోవాలి అనేసి. అయితే వీటి నుంచి ఇస్తాడని కాదు, కన్ఫామ్ గా మనకి ఈ ప్రాబ్లమ్స్ 13, 14, 15, 16, 17 అనేది ప్రిపేర్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సేమ్ అదే మోడల్ నుంచి రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా 10 మార్క్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకటి కన్సైన్మెంట్, రెండోది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్.